హాయ్ భయ్యా సన్నీ యాదవ్ మీద తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆయన కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయి పరారీలో ఉన్నారు. అసలు ఈ అబ్బాయి 30 కోట్ల రూపాయలు అక్రమంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎలా సంపాదించారో తెలుసుకుంటే ఆ కళ్ళు తిరిగి పడిపోతారు. నిజంగా ఇంత పెద్ద స్కామ్ ఎలా చేయగలుగుతారు అని ఒకసారి చూడండి. ఆడినోడి కన్నా ఆడిపించినోడికి ఎక్కువ డబ్బులు అన్నట్లు కొన్ని కోట్లకి ఈ అబ్బాయి ఆస్తి వివరాలు మీరు చూసుకుంటే 8 కోట్ల రూపాయలు 3 అంతస్తుల ఇల్లు. నేను చెప్పింది కాదు, ఆయనే పెట్టుకున్నారు యూట్యూబ్లో. అంతస్తులు ఒక్కొక్క అంతస్తులో 20 ఫ్లోర్లు మీరు చూడండి. ఆ యూట్యూబ్లో ఉంటుంది. ఆ నూతనకల్ ప్రదేశంలోనే ఈయన మించిన ఇల్లు లేదు. అంత పెద్ద ఇంటి లోపల ఎలివేటర్ కూడా, ఇది లిఫ్ట్ కూడా ఉంది ఇంటి లోపల. ఎక్కడిది? బెట్టింగ్ యాప్. యూట్యూబ్ నుంచి అబ్బాయికి ఆదాయమే లేదు. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది యూట్యూబ్ నుంచి. తర్వాత జాగ్వార్ కారు, మనోడికి స్పోర్ట్స్ జాగ్వార్ కారు ఎంత ఖరీదు? ఎక్కడి నుంచి? బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం వల్ల. నార్మల్ కార్ కియా కార్ కూడా ఉంది. ఇవన్నీ మీరు చూసుకోవచ్చు, ఇవన్నీ ఇంటర్నెట్లోనే ఉన్నాయి, ఎక్కడికి పోలేదు. తర్వాత 4 బైకులు, ఏది 3 స్పోర్ట్స్ బైకులు. స్పోర్ట్స్ బైకులు అంటే 10,000 20,000 కాదు, లక్షలు, 30 లక్షలు 40 లక్షలు స్పోర్ట్స్ బైకులు. అంటే 2 నార్మల్ బైకులు. ఇంకా తర్వాత ఒక న్యూస్ ఛానల్ పెట్టుకున్నాడు. తర్వాత బెనామీ 3 కంపెనీలు ఉన్నాయి షాపులు, బెనామీ షాపులు. ఎందుకంటే ట్యాక్స్ ఎగదొబ్బడం కోసం. షాపులు ఎప్పుడూ ఓపెన్ చేసి ఉండవు, కానీ బెనామీ కంపెనీలు. ఆ తర్వాత ఈయనకి ఒక ఎంసీఎన్ కంపెనీ ఉంది, స్ట్రెస్ బ్లాస్ట్ అని. అబ్బాయికి ఓనర్ వెంకట్ అని ఉంటాడు. సో ఇలా ఇంత అక్రమ సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది? పోలీసులు ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ అబ్బాయిని మీ అందరికీ తెలుసు, ఒక యూట్యూబర్గా అందరికీ పరిచయం. నేను ఎన్ని సంవత్సరాల నుంచి, ఈ అబ్బాయి కాదు చాలామంది ఉన్నారు ఇలాగే. మీరు ఈ 2020 అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పుడు ఈ అబ్బాయి మాత్రం మా మమ్మీకి 4 తులాలు బంగారం కొనిచ్చిన. నేను కూడా కింద లింక్ ఉంది డిస్క్రిప్షన్ లో, అండ్ మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చేసి ఫోన్ నెంబర్ తో సహా నాకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది చేశాడు. అమ్మకి గాజులు కొన్నాను, నాన్నకి బండి కొన్నాను, ఇంటికి ఇల్లు కడుతున్నాను, దేది అంటే ఈ యాప్ వల్ల అని చెప్పి రిజిస్ట్రేషన్ చేశారు. ఇక్కడ దానికి ఈయన పెట్టిన స్కీమ్ ఏంటంటే, అంటే యాప్ని నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకొని నాకు స్క్రీన్ షాట్ పంపిస్తే 500 రూపాయలు వెనక్కి పంపిస్తానని పెట్టాడు. సో మళ్ళీ అది కాకుండా లాటరీలో 3 కేటీఎం బైకులు ఇస్తాను అని అన్నారు. 2020 అందరికీ తెలుసు, ప్రూఫ్లు కూడా ఉన్నాయి. సో అందరూ మా ఇంట్లోనే మా అన్నదమ్ముళ్ళు కజిన్స్ ఉంటారు కదా, వాళ్ళకి నేను రూపాయి ఇవ్వలేదు, కానీ భయ్యా సన్నీ యాదవ్ దగ్గర ఒక 4,000 రూపాయలు ఇచ్చాడు. మా తమ్ముడు ఏం చేశారంటే, కజిన్స్ ఉంటారు కదా, చిన్నాన్న పెదనాన్న పిల్లలు, వాళ్ళంటే నా అంబిషన్. మా చిన్నాన్న పెదనాన్న వాళ్ళ ఆధార్ కార్డు పాన్ కార్డులతో వీళ్ళు చెప్పిన ఏంజల్ జోలీ అని చెప్పి ఒక యాప్ని మొత్తం రిజిస్ట్రేషన్ చేసేసి వాళ్ళకి వీళ్ళు డబ్బులు పడిపోతే వీళ్ళు బీర్లు గట్ట తాగారు. అలా ఈ అబ్బాయి 3 కోట్ల రూపాయలు సంపాదించాడు. 1 కోటి రూపాయలు వెనక్కి ఇచ్చారు. అందరికీ తెలిసింది. అంత పెద్ద స్కామ్ 2020లోనే చేశారు. అప్పుడు నాకు 30,000 సబ్స్క్రైబర్లు ఉంటే వీడికి దగ్గర 6 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. నేనేం తిట్టలేదు కానీ లేదు. ఈ అబ్బాయిని విక్రమాదిత్య అని ఇంకో అబ్బాయి, ఇద్దరు ఒకే స్కామ్ చేస్తే ఇద్దరిని చెప్పాను, తప్పు అలా చేయకూడదు, యువత పాడైపోతారు, ఆశ ఉంటుంది కదా అని చెప్పాను. అక్కడి నుంచి 2021 2022 2023 అలా స్కామ్లు చేస్తూనే ఉన్నారు. లాటరీలు, గివేవేలు, కార్లు, బైకులు, విమానాలు, ఫ్లైట్ టికెట్లు, రోజుకో కొత్త కాన్సెప్ట్తో వచ్చి యువతని చెరగొట్టారు. 100 గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలి వానకి ఫినిష్ అన్నట్లు, చచ్చిపోతుంది అన్నట్లు పాపం పండినంత వరకు దేవుడు చూశాడు, వేసేసారు 30 కోట్లు. అసలు యూట్యూబ్లో ఆదాయం లేక ఏమండి, వీళ్ళ తల్లిదండ్రులకు తెలియదంటే తెలుసండి. వీళ్ళ నాన్నగారి పేరు భయ్యా రవీంద్ర యాదవ్. చూడండి, కార్లు అన్నీ తెలుసు, అండ్ వీళ్ళకి షాప్ కూడా ఉంది. అందరూ వీళ్ళ అమ్మగారికి వెళ్ళి చెప్తారు. అయినా కూడా వారు తల్లిదండ్రులు ఏమండి, లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నేను 40 వీడియోలు చేశాను, అందరికీ గుర్తుంది ఈ అబ్బాయి మీద. అప్పుడే మారు మనసు పొందితే ఈ పాటికి ఇంత తెచ్చుకోడు కదా. ఈ 2024లోనే దగ్గర 50 బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశాడు. ప్రతిదీ జోదగాళ్ళు అనే పేజీలో ఉన్నాయి. చూడండి ఎన్ని బెట్టింగ్ యాప్లు, 1 2. నేను వీళ్ళ అమ్మగారిని తిట్టాను. ఎందుకు తిట్టాను అంటే, బాధ కలిగించి అబ్బాయి చేస్తున్న మోసాలు భరించలేక కొంతమందిని నాకు చాలా తప్పు, ఆడవాళ్ళని తిట్టకూడదు, కానీ తిట్టాను. ఎందుకు? వీడేమన్నాడు, వాళ్ళని జస్ట్ మా ఫుడ్కి, హోటల్కి, ఇంకా బైక్ పెట్రోల్కి, ఎప్పుడైనా ఏమన్నా బైక్కి చేయించుకోవడానికి అన్నిటికీ వాళ్ళు స్పాన్సర్గా ఉంటే ఇదే టైంలో ఇదే సెకండ్లో బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు నేను చెర్రీ మానేస్తాం. కష్టపడి తిరగాలి కానీ బెట్టింగ్ యాప్ల కోసం కాదు అని చెప్పి తిరిగితే మొత్తం 25,000 కమెంట్లు.
తప్పు అనే విషయం ఆడవాళ్ళని అలా తిట్టకూడదు అని. నా నాకు తెలుసు అంతరాత్మకు తెలుసు తప్పు. స్త్రీ ఎవరికైనా మా అమ్మని కూడా వాడు తిట్టాడు, అయినా భరించి తిట్టడానికి గల కానీ మార్పు చెందుతాడు అని. ఎందుకంటే తల్లి అంటే అందరికీ ప్రేమ ఉంటుంది కదా, అట్లీస్ట్ వాళ్ళ నాన్నగారైనా చూస్తారు కదా ఇన్స్టాగ్రామ్లో, మారుతాడు అనుకుంటే అచ్చే ఇంకా 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 రోజు చేస్తూనే ఉన్నాడు. నేను వదిలేసాను, నేను ఇగ్నోర్ చేశాను. నన్ను రోజు ఇన్స్టాగ్రామ్లో తిడతారు, ఆయన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన అందరికీ తెలుసు, నన్ను రోజు తిడతారు, పచ్చి బూతులు తిట్టి బెట్టింగ్ యాప్ చేస్తారు. అంటే నువ్వు నా జోలికి రాకు, వస్తే నీకు ఉంటుంది అన్నట్లు తిడుతున్నాను. నేను వదిలేశాను. ఈ సజ్జన్ సార్, మీ ఐపీఎస్ సజ్జనర్ సార్ గారు, ఆయన హానెస్ట్గా నాకు చెప్తున్నాను, ఆయన ఎవరో నాకు తెలియదు. ఎందుకు అంటే 2014 నుంచి 2020 వరకు నేను షిప్లో పనిచేస్తున్నాను. మాకు ఇంటర్నెట్ ఉండదు షిప్లో, బాహ్య ప్రపంచం గురించి తెలియదు. ఓన్లీ ఎప్పుడో నెలకు ఒకసారి అలా బయటకు వస్తాము, బయటకు వచ్చి ఏదో షాప్లో ఫ్రీ ఇంటర్నెట్ ఉంటే ఆ ఫ్రీ ఇంటర్నెట్ ఆన్ చేసుకొని అమ్మ నాన్నలకు మాట్లాడతాం. వచ్చిన 50,000 ఆ షిప్లో బాత్రూములు కడిగితే వచ్చిన డబ్బులు ఇంటికి పంపిస్తాం. అలా బాధ్యత నాకు తెలియదు. సో మొన్న ఆయన రోజు ట్విట్లు చేస్తుంటే ఎవరో అనుకున్నాను, కానీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనేది తెలుసు, ఒక ఆయన ఉన్నాడు, ఆయన తెలుసు, ఆయన ఎవరో ఈయనని తెలియదు. మీరు చూసుకుంటే డే ట్రేడర్ రేవంత్ గారు అని చెప్పి ఆయన ఫోన్ చేసి, ఏమండి ఆయన ఎంత గొప్పవాళ్ళండి, ఆయనకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందండి అని చెప్తే, ఆయన నెతికి ఇన్స్టాగ్రామ్లో నెతికి మాట్లాడి పరిచయం పెంచుకొని, ఇది సార్ ఇలా జరుగుతుంది సార్ సమాజంలోని, వీళ్ళు ఇలా ఉన్నారు సార్ అని చెప్పాను. మొన్న జస్ట్ అయితే ఇలా అమ్మాయి అవేర్నెస్ వీడియో చేద్దామంటే చేద్దామని జస్ట్ మొన్న జరిగింది. అయితే ఆయనకి తెలియదు కదా, ఆయన ఈ మధ్యన నేను 5 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాను ప్రతి సంవత్సరం అవేర్నెస్ వీడియో. ఎందుకంటే ఐపీఎల్ ముందు రోజుకు 2 బెట్టింగ్లు జరుగుతూ ఉంటాయి, ఎన్నో మంది ప్రాణాలు పోతారు. మన వంతు సహాయంగా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా నేను అవేర్నెస్ అంటే అవగాహన కలిగించడం, కొంతమంది అయినా మారుతారు కదా అనే ఉద్దేశంతో చేశాను. సో ఆయనకి చెప్పాను, సార్ ఇలాగా అవేర్నెస్ అయితే నేను చేస్తానని చెప్పాను. నేను వీడియో చేసేసి మొన్న చేశాను, మహిళా దినోత్సవం రోజు చేసేసి దాచుకున్నాను, నేను అప్లోడ్ చేయలేదు. ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే, నేను అదే రోజు వీడియోని పబ్లిక్లో పెట్టచ్చు, కానీ నేను ఏం చేశానంటే 8 గంటల పోస్ట్ పోన్ చేశాను, షెడ్యూల్లో పెట్టాను, లైవ్లో పెట్టాను. ఏమండి ఊళ్ళో ఉన్నోళ్ళకి అంత తెలివిలు ఉంటే ప్రపంచ దేశాలు తిరుగుతున్నాను కదా, 128 దేశాల తెలివి నా దగ్గర ఉండదా? ఎందుకు చేశాను అంటే 5 సంవత్సరాల నుంచి ఆ బెట్టింగ్ మాఫియా అనేది ఎలా పనిచేస్తుందో నాకు తెలుసు. ఇప్పుడు ఐపీఎస్ సజ్జన్ సార్కి తెలియదు కదా, అది చూపించాలని పెట్టాను. వీళ్ళు ఏమనుకున్నారు, మొత్తం మాఫియా గ్యాంగ్లంతా వీళ్ళంతా, అది లైవ్ ఏమో, ఆ లైవ్ని ఆపాలని చెప్పి దగ్గర ఒక 20 నుంచి 30 మంది ఆయన ఆఫీస్కి వెళ్ళారు. ఆయన కలిసారో లేదో తెలియదు, కానీ ఆయన ఆఫీస్కి అయితే వెళ్ళిపోయి ఆ లైవ్ని ఆపాలి అర్జెంటుగాని. సో సింపుల్ లాజిక్, ఆ బెట్టింగ్ యాప్ మీద అవేర్నెస్ వీడియో బయటికి రావడం వల్ల మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి అనే క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఇదవుతుంది. కానీ ఆ లైవ్ వీడియో వచ్చింది, హ్యూజ్ రెస్పాన్స్, పీపుల్ అందరూ ఎప్రిషియేషన్ చేశారు ఆయన చెప్పిన ఐడియాలజీ. ఆయన పోరాటం చెయ్యాలి దీని మీద అది ఇది అన్నారు. ఏమండి మీకు ఒక విషయం చెప్తున్నాను, రేపు ఆయన ఐపీఎస్ ఆఫీసరు, ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ కార్ ఉంటుంది, 20 మంది సెక్యూరిటీ గార్డులు ఉంటారు, మొత్తం 40 మంది టీం ఉంటుంది. ఆయనకి ఏదైనా అయితే గవర్నమెంట్ నుంచి పిఎఫ్, జిఎఫ్, బిఎఫ్ ఎన్నో వస్తాయి. ఒకలో ఏకగాని నాకు ఏదైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అండి చెప్పండి? అన్వేష్ గారు ప్రపంచ యాత్రికుడు బెట్టింగ్ యాప్ మీద పోయాడు అని చెప్పి వైజాగ్ సిటీ సెంటర్లో శిలా విగ్రహం కట్టి దానికి నెత్తి మీద దండేసి కిందన పండు పెట్టి 2 అగరబత్తులు వేసి బొట్టెట్టి పూజ చేసి వెళ్ళిపోతారు సంవత్సరంకి ఒకసారి. ఎంత దిక్కు దేవానా లేనోని, హైయెస్ట్ పెయిడ్ ట్యాక్సర్ నేను పే చేసే ట్యాక్స్తోని ఒక మంచి ఇల్లు కొనుక్కోవచ్చు, కానీ ట్యాక్స్ పే చేస్తున్నాను ఎందుకంటే సోషల్ రెస్పాన్సిబిలిటీగా భారతీయుడు ఒక ఎన్సీసీ స్టూడెంట్గా నేను కలకన్నాను, ట్యాక్స్ పే చేయాలని. హైయెస్ట్ ట్యాక్స్ పే 2015 నుంచి నా రికార్డులు ఉన్నాయి, మీరు చెక్ చేసుకొని పబ్లిక్లో పెట్టుకోవచ్చు. ఇది ఓపెన్ సీక్రెట్. నేను ట్యాక్స్ కట్టాలని చూపిస్తున్నాను, కానీ ట్యాక్స్ రూపాయి కూడా కట్టక్కర్లేదు. 5 సంవత్సరాలు అయింది భారతదేశాన్ని వదిలి, నేను ఎన్ఆర్ఐ అయినా నేను కడుతున్నాను, ఎందుకంటే నాకు ట్యాక్స్ కట్టను. భారతదేశానికి నా వంతు సహాయం నేను ఏదైనా చెయ్యాలని. అర్థమవుతుందా? రేపు నాకు ఏదైనా గవర్నమెంట్ రూపాయి ఇస్తుందా? ఇల్లు లేదు, వాకిలి లేదు, పెళ్లి లేదు, పెటాక లేదు, ఒంటికే సొంతుకోమగల నిజాయితీ బక్క భోషాను అనుకుని అలా తిరుగుతున్నాను. ఎందుకంటే సబ్స్క్రైబర్లో దేవుళ్ళతో సమానంగా నేను చూస్తాను. మనల్ని ఇంత పెంచి పెద్దవాళ్ళు చేశారు, వాళ్ళని మోసం చేయడం తప్పని నేను చేయకపోగా చాలామందికి చెప్తున్నా, ఆ పని లేదబ్బా, నా పని నేను చూసుకోవచ్చు. కానీ మా నాన్నగారు బెట్టింగ్ యాప్ల వల్ల మా జీవితాలను నాశనం చేశారని చెప్పి నేను చేస్తాను. మీ ఎవ్వరికీ నేను చెప్పలేదు, ఎందుకంటే మా నాన్న చాలా మంచాను. ఎప్పటికొచ్చి జీవితంలో ఏ తప్పు చేయలేదు, కానీ ఒక్క తప్పు చేశారు. 1990లో ఆ హెచ్పిసిఎల్ పేలిపోయినప్పుడు మా నాన్నగారు ఆరోగ్యం పోయి జాబులోంచి తీసేసి
తీసేశాక పనిచేసిన ప్రావిడెంట్ ఫండ్ అన్నీ వస్తాయి, మీ అందరికీ తెలుసు. ఆ ప్రావిడెంట్ ఫండ్ తీసుకొచ్చే దారిలో కాయరాజా కాయ దగ్గర పెట్టి మొత్తం నాశనం చేశారు. ఆ రోజుల్లో 20,000 అంటే పెద్ద అమౌంట్. ఇప్పుడు దగ్గర దగ్గర 30-40 నుంచి 50 లక్షలు అంత అంత డబ్బుని ఆ రోజుల్లో నాశనం చేశారు. వేరే ఊరు వెళ్ళడానికి డబ్బు లేక నాన్న ఇప్పటికీ అడుగుతాను, నాన్న ఎందుకు చేశారు ఆ తప్పు అంటే, అరే ఫస్ట్ 10 రూపాయలు పెట్టాను రా, డబ్బులు అయ్యి వచ్చింది, సో అప్పుడు 100 రూపాయలు పెట్టాను పోయిందిరా, ఆ 100ని తెచ్చుకోవడం కోసం 20,000 పెట్టారు. ఇంటికి వచ్చి చచ్చిపోతానని చెప్పి అంటే అమ్మ కాపాడింది. మొత్తం బంగారం అంతా అమ్మేసి అప్పు చేసి ఒక పల్లెటూరు వెళ్ళిపోయి చిన్న షాప్ పెట్టుకొని ఆ షాప్లో బతికాం. నన్ను డబ్బులు లేక మా తమ్ముడిని చదివించలేక నన్ను గవర్నమెంట్ హాస్టల్లో పెట్టారు మా అన్న. నేను ఇంత పొట్టిగా ఉండి ఇంత వీక్గా ఉండడానికి కాదు, చిన్నప్పుడు నా కోడిగుడ్డు ఇచ్చేవాడు హాస్టల్లో. ఆ కోడిగుడ్డుని పెద్దగా లావుగా ఉన్న వాళ్ళు లాగించుకొని తినేసేవాడు. అందుకే నేను పొట్టిగా అయిపోయాను. ఇది మీకు కామెడీ సినిమా స్టోరీ అనిపించు కదా, ఇది సత్యం. నాకు ఇష్టమైన కడుపు మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను, నేను అబద్ధం కాదు నిజం. ఈ బెట్టింగ్ వల్ల నా కుటుంబం నాశనం అయిపోయిన అదృష్టవశాత్తు మా నాన్నగారు బతికారు. అది ఏ కుటుంబానికి జరగకూడదని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా నా మీద ఎన్నో అబద్ధాలు, నిందలు, నింపాదులు వేసిన గడిచిన 5 సంవత్సరాలుగా నేను ఈ బెట్టింగ్ యాప్ల కోసం పోరాడుతున్నాను. 100 మంది ఉన్నారు ఈ సమాజాన్ని నాశనం చేయడానికి, బెట్టింగ్ యాప్లు చేయడానికి. కానీ ఆ 100 మందిని ఆ బెట్టింగ్ కోపంలోంచి బయటకు రావడానికి ఒక్క మొగడు ఉన్నాడు ప్రపంచ యాత్రికుడు నాన్ వెజ్. నేను ఈ అబ్బాయి కాదు, చాలామంది యూట్యూబర్ల గురించి చెప్పాను బెట్టింగ్ యాప్ వీళ్ళు చేస్తున్నారని. నేను ఈ వీడియో చేసే ముందు వాళ్ళకి ఫోన్ చేసుకోరో చెప్తాను, బ్రో చెయ్యొద్దు బ్రో 100 సార్లు చెప్పాక వాళ్ళు వినకపోతే చేస్తాను. లాస్ట్ ఇయర్ చెప్పాను కదా, ఈ టైంకి పెచ్చి బూతులు రచ్చ చేశాను, అందరికీ గుర్తుంది. 40 వీడియోలు చేశాను. తిట్టించుకున్నాను, అవేర్నెస్ అయితే కలిగించాను. ఏమైంది? అప్పుడు మానుంటే వాళ్ళంతానా ఇప్పుడు బెట్టింగ్ జైల్లోకి ఉన్నారు కదా. వీళ్ళంతా ఫ్యామిలీ, వాళ్ళ అమ్మగారికి, నాన్నగారికి, వీళ్ళ తమ్ముడు కళ్యాణ్, వీడు కూడా బెట్టింగ్ యాప్లే. వీడు లోన్ యాప్లు, బెట్టింగ్ యాప్లు. వీడు చూడండి, ఆ టెలిగ్రామ్ గ్రూప్లో చిన్న మీసాలు కూడా లేవు. అండర్ 15, అండర్ 13 పిల్లలు 500 కోసం రోజు ఆ టెలిగ్రామ్లో వేలాడుతున్నారు. 150,000 మంది అలాగే ఉన్నారు. చూడండి, చిన్న పిల్లలు. ఇదిగో 300 లాటరీ అనేది చట్టరీత్యా నేరం. ఈ అబ్బాయి 300 రూపాయలు లాటరీలో జాయిన్ అవ్వాలి, అది కూడా ఇందులోని బెట్టింగ్ యాప్లో జాయిన్ అయ్యి స్క్రీన్ షాట్, ఏది ఫేస్బుక్ది, ఇన్స్టాగ్రామ్ది, యూట్యూబ్ది స్క్రీన్ షాట్ పంపిస్తే వాళ్ళు లాటరీ విన్నర్స్. ఏమండి, ఈ అబ్బాయి దగ్గర 60 లక్షలు 70 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. 70 లక్షల మంది జాయిన్ అవ్వరు, ఒక 10,000 మంది జాయిన్ అయ్యారు. 10,000 మంది, ఎందుకంటే 300 రూపాయలకైతే పోతే 300 వస్తే ఐఫోన్ లాటరీ సిస్టమ్. 300 రూపాయలు ఫోన్ పెట్టి 10,000 మందే జాయిన్ అయ్యారు అనుకోండి. 10,000 × 300 ఎంత అండి? 30 లక్షలు. ఇది ఇస్తుంది ఎంత అండి? 3 ఐఫోన్లు కాస్ట్ ఎంత? 3 లక్షలు. ఇంకా లాభం ఎంత? 27. అలా 3 సార్లు చేశాడు. ఎంత డబ్బు సంపాదిస్తున్నారు? యూట్యూబ్లో వచ్చే ఆదాయం లేదు. జనాలు మోసం చేయడం. అబ్బాయికి చెప్తున్నాను కదా, అబ్బాయికే కాదు చాలామంది చెప్తున్నాను కదా. ఏమండి, ఇప్పుడు ఈ అబ్బాయి ఎలా దొరికాడు? అసలు పోలీసులు చేయడానికి కారణం ఏంటంటే, నా దగ్గర ఒక 500 వీడియోలు ఉన్నాయి ఈ అబ్బాయి చేసినవి. లేటెస్ట్గా మొన్నే ఇప్పుడు షాప్కి వెళ్ళాలంటే మనం ఏదైనా కెమెరా కొనుక్కోవాలంటే ఏం చేస్తాం? కార్డు పెట్టి కొనుక్కుంటాం, డబ్బులు ఇచ్చుకో. ఇది అలా కాదు. షాప్కి వెళ్ళిపోయి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఒక బెట్ ఆడి ఆ వచ్చిన డబ్బులతో ఐఫోన్ కొనుక్కున్నారు. మళ్ళీ షాప్కి వెళ్ళి బెట్ ఆడి టీవీ కొనుక్కున్నారు. షాప్కి వెళ్ళి బెట్ ఆడి 90,000 రూపాయలు వాచ్ కొన్నారు. అందరూ చూశారు, ఇవన్నీ పబ్లిక్లోనే ఉన్నాయి. ఏమండి, ఇప్పుడు మనకి బుర్ర ఉంది, అది తప్పు అంటాం. కానీ లేని వాళ్ళు అయితే నమ్ముతారు కదా, అబ్బాయి చెప్పే లింక్ నొక్కుతారు కదా, అది తప్పు కదా. అలా ఇన్ఫ్లుయెన్స్ చేయడం వేరు. ఇదే లోకల్ బాయ్ నాని కూడా చేశారు. అబ్బాయికి 100 సార్లు చెప్పాను, అరే ఎందుకురా నిజాయితీ. మనకేమో పోయే కాలం. తెలంగాణ పోలీస్ చూడండి, డీజీ డాక్టర్ జితేంద్ర గారు అనుకుంటా, ఈ పేజ్ చూడండి ఎంతమందికి తెలుసు? 15,000 మందికి తెలుసు. కానీ చూడండి, ఈ అబ్బాయి ఎంతమందికి తెలుసు? 130,000, 150,000 మందికి తెలుసు. అరే మనల్ని ఫాలో అవుతుంది, మంచి చెప్తామని. అందుకే నేను అంటాను, ఎలాంటి ఏదోలను ఎవరిని ఫాలో అవ్వకండి. ఐపీఎస్లో, ఐఏఎస్లో దేశానికి కళ్ళు, సరస్వతి పుత్రులు రోజుకి 19-20 గంటలు చదివి పాస్ అయిన వాళ్ళ దగ్గర విశేష జ్ఞానం ఉంటుంది, ఎంతో విజ్ఞానం ఉంటుంది. వాళ్ళు మనం ఫాలో అయితే మనకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, మనకి ఒక మార్గదర్శనం. నేను అంతమంది ఐఏఎస్లని, ఐపీఎస్లని ఫాలో అవుతాను. నా ఇన్స్టాగ్రామ్లో చూడండి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ మనం తీసుకోవచ్చు, మన కెరియర్కి ఉపయోగపడుతుంది. ఎలాంటి వాళ్ళు ఎదవలు, బెట్టింగ్ యాప్లు, వాళ్ళని ఫాలో అయితే మనకేం వస్తుంది? బెట్టింగ్ యాప్లు చేయమని చెప్తారు, అక్కడికి వెళ్ళమని చెప్తారు, ఈ లింక్ నొక్కమని చెప్తారు, అది నొక్కమని చెప్తారు. అంతేనా? ప్రజలు ఏమంటారు? గవర్నమెంట్ బ్యాన్ అరే గవర్నమెంట్ ఎప్పుడో బ్యాన్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ అనేది నిషిద్ధం. మీరు చెక్ చేయండి, ఎప్పుడో నిషిద్ధం. అండ్ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా
ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వాళ్ళు ఈ బెట్టింగ్ కోపానికి దూరంగా ఉండండి. ప్రజలు మీ వల్ల నాశనం అయిపోబోతున్నారు అని చెప్పి మోడీ గారు చెప్పారు. తర్వాత సెంట్రల్ సోషల్ ప్రచార సంస్థ ఏదైతే ఉందో ఆ సెంట్రల్ మినిస్టర్ కూడా చెప్పారు, ఇది మేము ప్రచారం చేయకూడదని. ఇంతమంది చెప్పి ప్రతి ఏడు చేస్తారు. వీళ్ళు చేస్తుంటే అక్రమంగా ప్రజల్ని టెలిగ్రామ్లోకి రా 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 అది మీ మీద ఉంటుంది. ప్రజలుగా మీ మీద ఆ వీడియోకి రిపోర్ట్ చేయడం, నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాల్సిన బాధ్యత మీది. మీరు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్గా మా బాధ్యత మీరు నెరవేర్చేస్తాం. మీరు చేయాల్సింది చేయకపోక గవర్నమెంట్ అన్న ఎంతవరకు సమంజసం? మీరు అనొచ్చు, ఏమండి కోహ్లీ, ధోని వీళ్ళ ప్రపంచం మళ్ళీ చెప్తున్నాను, అవి ఫ్యాంటసీ గేములు. వాటికి నియంత్రణ ఉంటుంది, కస్టమర్ కేర్ ఉంటారు. ఆడినోడి వల్ల గవర్నమెంట్కి జిఎస్టీ వస్తుంది, ట్యాక్స్ వస్తుంది. గెలిచినోడికి మళ్ళీ టీడీఎస్ ట్యాక్స్ డిడక్షన్ కూడా ఉంటుంది. గవర్నమెంట్కి ఆడించడం వల్ల, ఓడిపోయడం వల్ల లాభం ఉంది, కానీ ఇది కూడా తప్పే. బట్ గవర్నమెంట్కి లాభం ఉంది. కానీ ఇన్స్టాగ్రామ్లో చేసే వాటిలో లాభం లేదు, నష్టమే. గవర్నమెంట్కే నష్టం. అండ్ వీళ్ళకి బోల్డ్ కోట్లు, 30 కోట్లు ఎలా సంపాదించారు మీరు అడగండి. ఆ ఇల్లు ఎలా కట్టావు? నీకు యూట్యూబ్లో వ్యూస్ లేవు కదా, గడిచిన 3 సంవత్సరాల్లో యూట్యూబ్ ఒక్క వీడియో కూడా వైరల్ అవ్వలేదు. నీకు డబ్బులు ఎలా వస్తున్నాయి? ఎవరైనా క్వశ్చన్ చేశారా? జాగ్వార్ కార్ ఎలా కొన్నావు? కియా కార్ కొన్నా, 4 స్పోర్ట్స్ బైక్లు ఎలా కొన్నావు? ఎంత డబ్బు ఎక్కనిది? ఎవరైనా తీశారా? ఎవరైనా? ప్రజలు ఈజీగా మోసం చేసి సంపాదించిన నువ్వు పోలీస్ చట్టం నుంచి తప్పించుకోవచ్చు, ప్రజల నుంచి తప్పించుకోవచ్చు. ఎక్కడి కర్మ అనేది ఒకటి ఉంటుంది. నేను దానికి చాలా భయపడుతున్నా. నాకు భయం. చిన్న తప్పు, ప్రాణం పోయినా తప్పు చేయడానికి నేను చాలా భయపడతాను. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి చిన్న గీత కూడా లేదు. హ్యాపీగా ట్రావెలింగ్ చేస్తున్నాను, ఏ ఇష్యూ లేదు. నిజాయితీగా వచ్చిన డబ్బు కొంతైనా చాలు, ఆనందంగా బతుకుతున్నాను. ఏమంటే అబ్బాయి యూట్యూబ్లో కమెంట్లు ఆఫ్ చేసుకున్నాడు, ఇన్స్టాగ్రామ్. అదే ఒక బతుక చెప్పండి? అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కమెంట్లు ఉండవు. మీరు చూడండి, కమెంట్ చేయాలన్నా అవ్వదు. యూట్యూబ్లో లక్షల ఆదాయం ఉంది. నేను నెలకు 30 లక్షలు చెప్పున 5 నెలలు తీసి చూపించాను. ఇంత డబ్బు ఉంది యూట్యూబ్లో అని. కానీ అవన్నీ వదిలేసి బెట్టింగో వీళ్ళు ఆడేవాడికి ఏమి నష్టం తప్పేం లేదు. కానీ వీళ్ళు కోట్లకు పడగలెత్తుతున్నారు. ఇల్లులు, వాకిళ్ళు, కార్లు, బంగారాలు సడన్గా కొన్ని ప్రజల సంబంధించి జలసా చేస్తాను. నేను ఈ అబ్బాయి మీద ఇంకా వీడియోలు చేయను. చచ్చిన పావుని చంపడం మహాపాపం. నాకు అనవసరం. నేను ఏదో అవేర్నెస్ వీడియోలు చేసాను. ఎందుకంటే నేను 15 రోజుల నుంచి ట్రావెలింగ్ ఆపేసి ఈ బెట్టింగ్ యాప్ల మీద నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే నేను ప్రపంచాన్ని తిరగాలి, ప్రపంచాన్ని తిప్పి చూపించాలి. ప్రపంచ యాత్రకు నా వృత్తి ధర్మం, విజ్ఞానాన్ని అందించాలి, ప్రపంచాన్ని తిరగాలి. నా లక్ష్యం అది. ఇది కాదు, ఇది ఐపీఎస్ సార్ అని ఆయన తీసుకున్నారు, ఆయన చేసుకుంటున్నారు. సో మనం ఆయన అడిగినట్లు అవేర్నెస్ వీడియోలు చేసాం. చాలామందికి చెప్పాం అవేర్నెస్ చేయమని, ఆయన చూసుకుంటారు. ఈ వీడియో అంతా మీరు ఒక ప్రేక్షకులుగా మీరు చెప్పండి, ఏం చేస్తే ఈ బెట్టింగ్ ఆపుతుంది? రోజుకి 2-3 ప్రాణాలు అయితే పోతాయి. రోజు న్యూస్ ఛానల్లో చూసి అయ్యో పాపం అనుకోవడం తప్ప ఈ ఇన్ఫ్లుయెన్సర్ని ఎలా ఆపాలి, అసలు బెట్టింగ్ యాప్లను ఎలా ఆపాలి, మీకు తెలిసిన ఐడియా అయితే కింద కమెంట్ చేయండి. చూస్తున్నారు కదా ఎన్ని మంది ప్రాణాలు పోతున్నాయో. ఈ వీడియో ఎంతతో సమాప్తం. తిరిగి మరో మంచి వీడియోతో కలుసుకుందాం. ఇట్లు మీ ప్రపంచ నా అన్వేషణ, అల్బానియా దేశం నుంచి. జై హింద్.